హలో చంద్రశేఖర్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నేహాల్ గారు. సార్ ఇప్పుడు 50,00,000 ఎఫ్‌డి ఆల్రెడీ కొంతమంది చేసున్నారు. లేకపోయినా కొంతమంది ఇప్పుడు రిటైర్మెంట్‌కి కొంతమంది దగ్గరగా ఉన్నారు. 50,00,000 ఇప్పుడు మనం ఎఫ్‌డి చేసుకోవాలా? లేకపోతే రియల్ ఎస్టేట్ గాని ఇప్పుడు మనం ఇండియన్ ట్రెడిషన్ మనం చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ గాని, గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ బార్స్ గాని అందులో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాడు ఫ్యూచర్ కోసం. సో మనం ఎఫ్‌డి చేసుకోవాలంటారా? లేకపోతే గోల్డ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటారా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటారా? సో ఏది మన క్యాపిటల్ అనేది మనకి సేఫెస్ట్‌గా ఉండాలి. ఏదైతే బెస్ట్ అంటారు మీ ప్రకారంగా? గుడ్ సబ్జెక్ట్ నేహాల్ గారు. జనరల్‌గా మనం ప్రతి ఒక్కరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, లేకపోతే సేవింగ్స్ చేయాలనుకున్న వాళ్ళేంటంటే, ఈ రోజుకి కూడా అంటే రిస్కీ ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయకుండా, ఒక సేఫ్ హెవెన్స్‌లో ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పి ఎఫ్‌డీలు చేస్తుంటారు. ఓకే. రైట్? ఓకే. ఇవాళ మనం ఎఫ్‌డి గురించి మాట్లాడదాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అసలు సేఫా అనేది ఆలోచిస్తే, జనరల్‌గా మనం మాట్లాడుకునేదేంటంటే, ఒక బ్యాంక్‌లో గాని మనం ఎఫ్‌డి గాని చేస్తే, ఒకవేళ ఆ బ్యాంక్ దివాలా తీస్తే, మనకొచ్చేది ఇన్స్యూరెన్స్ ఓన్లీ 5,00,000. సో, ఓకే. ఇక్కడ మనం మాట్లాడుకునేది 50,00,000. 50,00,000 గాని ఎఫ్‌డిలో ఏస్తే సేఫా అని మనం మాట్లాడుకుంటే, జనరల్‌గా ఏంటని అనుకుంటారంటే సార్, ప్రతి ఒక్క ఇన్వెస్టరు ఎఫ్‌డి యేసుకుంటే మంచి బ్యాంక్ కదా! ఎఫ్‌డి కదా! మంచి ఎఫ్‌డి యేసుకుంటే సేఫ్ అని అనుకుంటారు. బట్ వాళ్ళు తెలుసుకోవాల్సిందేంటంటే, ఒకవేళ ఆ బ్యాంక్ గాని మూతపడిపోతే ఆళ్ళకొచ్చేది 5,00,000 ఇన్స్యూరెన్స్. అంతే. అది తెలుసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర 50,00,000 ఉంది. పోనీ ఎఫ్‌డి సేఫ్ అనుకునే మీరు ఇన్వెస్ట్ చేశారే అనుకుందాం. మీరు ఆ 50,00,000 తీసుకొనెళ్ళి ఒకే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? లేదంటే డిఫరెంట్ అమౌంట్స్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా అనేది ఆలోచించుకోండి. ఓకే. అది ఎందుకు చెప్తున్నానంటే, జనరల్‌గా ఈ డబ్బులు మనం ఎఫ్‌డి చేసేటప్పుడు మనకి ఎక్కడో ఒక దగ్గర మనకి అవసరం పడతాయి. కరెక్ట్. అవును. రైట్. సో, మళ్ళీ ఆ ఎఫ్‌డిని బ్రేక్ చేయాలి. ఎఫ్‌డి ఇప్పుడు 50,00,000 ఒకే ఎఫ్‌డి చేశారు. మీకు ఒక 3 మంత్స్, 4 మంత్స్ తర్వాత లేకపోతే ఒక 6 మంత్స్ తర్వాత మీకు డబ్బులు అవసరం వచ్చింది. సో, మీరు అక్కడి నుంచి డబ్బులు తీయాలంటే ఎఫ్‌డి బ్రేక్ చేయాలి. అవును. కరెక్ట్. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే, ఒకే లంప్ సమ్ ఎఫ్‌డి ఎవరు వాళ్ళకి ఇంకా అది సేఫ్ అనుకుంటున్నారో, వాళ్ళు ఒకే ఎఫ్‌డి చేయకుండా కనీసం ఒక 5 బ్యాంక్స్ లేకపోతే ఒక 10 బ్యాంక్స్. 10 బ్యాంక్స్ అంటే 10 బ్యాంక్స్ ఇంటూ 5,00,000. ఈచ్ బ్యాంక్‌లో 5,00,000 ఏసుకుంటే ఇన్స్యూరెన్స్ కవర్ మన ఒకవేళ బ్యాంక్ మూతపడిపోయినా సరే, వాళ్ళకి ఆ 5,00,000 అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఒక 5 బ్యాంక్స్‌లో 10,00,000 చొప్పున అనుకుంటే మళ్ళా అక్కడ 5,00,000 ఇన్స్యూరెన్స్ ఉంది కాబట్టి 5,00,000 పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎందుకు నేను ఒకే ఎఫ్‌డి ఎయొద్దంటున్నాను అంటే, మనం ఎప్పుడైనా మనకి ఎందుకంటే ఆ ఎఫ్‌డి కూడా ఏంటంటే ఒకే డేట్ మీద పెట్టకూడదు మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 మంత్స్ ఇప్పుడు ఒక ఎఫ్‌డి పెట్టాము. ఇంకొక 2 మంత్సో లేకపోతే 3 మంత్స్ తర్వాత ఇంకో ఎఫ్‌డి చేస్తాము. అదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టుగా 10 బ్యాంక్స్‌లో చేసామనుకోండి. 5 లాక్స్ ఈచ్. సో, ఒక్కొక్క ఎఫ్‌డికి ఒక స్పాన్ ఆఫ్ 2, 3 మంత్స్ గ్యాప్ పెడుతూ చేస్తే ఏమవుతుందంటే, మనకి ఏదైనా బ్రేక్ చేయాలి, మనకు అవసరం ఉండేటప్పుడు ఏదో ఒకటి తీసుకోగలుగుతాం. అంత బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. బ్రేక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే సార్, మనకి 0.5-1% వరకు పెనాల్టీ ఏస్తారు. మనకి మనకు వచ్చే ఈ వచ్చే దానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ కూడా వచ్చేది ఛాన్సెస్ లేవు. సో, ప్రతి ఒక్కరికి నేను చెప్పేదేంటంటే ఎఫ్‌డిలో కూడా రిస్క్ ఉంది. రిస్క్ ఫ్రీ అయితే కాదు. సో, అదే విధంగా ఈ మనకొచ్చే ఒక రిటర్న్స్ మన ఎఫ్‌డిలో వచ్చే రిటర్న్స్ గాని చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6% ఇస్తున్నాడనుకుందాం. ఓకే. ఎఫ్‌డి 6% రిటర్న్స్ ఇస్తున్నాడు అనుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాడు అనుకుందాం. గానీ మన ఇన్‌ఫ్లేషన్ చూసుకుంటే ఒక 5 అనుకుందాం. 6% మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎఫ్‌డి మీద. ఇన్‌ఫ్లేషన్ ఏమో 5% ఉంది. అంటే మీరు రియల్ గ్రోత్ ఎంతుంది? సో 6 మైనస్ 5 1% 1 రియల్ గ్రోత్ ఉంది. సో, 1% రియల్ గ్రోత్‌లో ఫ్యూచర్‌లో మీరెలా బతకగలరు? ఇన్‌ఫ్లేషన్ పెరుగుతూ ఉంటుంది గదా! అసలు యాక్చువల్‌గా రియల్ గ్రోత్ లేదు మీకక్కడ. 1% అంటే యూ ఆర్ నాట్ గ్రోయింగ్ ఎట్ ఆల్. సో కానీ కొంతమంది మనకి డబ్బులనేది సేఫెస్ట్‌గా ఉండాలని చెప్పేసి ఇది చేసుకుంటారు. రిస్క్ అనేది చాలా తక్కువుంది. ఐ మీన్ బ్యాంక్ దివాలా తీస్తే తప్ప అక్కడ మనకి రిస్క్ అనేది అక్కడ కనిపించలేదు. అట్ ప్రెజెంట్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే. హ్మ్. సో, రిటైర్మెంట్ ఉంటారు గాబట్టి రిస్క్ ఫ్రీ ఉండాలి. కొంచెం మన అసెట్స్ ఈ మనీ అనేది మన ఫ్యూచర్ జనరేషన్ మన పిల్లలకి గాని, వాళ్ళు గాని ఇవ్వాలని గూడా. ఆ మైండ్‌సెట్ ఉన్నోళ్ళు గూడా ఇది చూస్ చేయడం బెస్ట్ అంటారా? లేకపోతే ఏదన్నా కొంచెం 1, 2% మాత్రమే వస్తుందన్నారా?
అలాంటి 1-2% కొంచెం రిస్క్ యాడ్ చేసినట్లయితే ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్, డెట్ ఫండ్స్ అని ఉంది. హ్మ్. ఈక్వల్ టు అది ఎఫ్‌డీనే రైట్. అప్రాక్సిమేట్‌లీ. రైట్. కొంచెం రిస్క్ 1-2% రిస్క్ ఉన్నా గానీ ఈక్వల్ టు ఎఫ్‌డీనే. సో, అది చూస్ చేసుకున్నా గానీ కొంచెం అక్కడ ఇక్కడ కొంచెం కాంపౌండింగ్ కూడా అవుతది కదా! అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చని అంటారా? నేను దానికే వస్తున్నాను నిహాల్ గారు యాక్చువల్‌గా. సో, ఎప్పుడైతే మనకి బ్యాంక్‌లో పెట్టడం కూడా రిస్క్ ఉందని తెలుస్తుందో, ఒక బ్యాంక్ వాళ్ళు దివాలా తీసేటప్పుడు మనకి రిస్క్ ఉందని తెలుస్తుంది క్లియర్‌గా. సో, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంది. కానీ లాంగ్ టర్మ్ ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ సమయం ఉందో వాళ్ళకి ఆ డబ్బుల్ని మనకు వద్దు, మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. సో, అక్కడేంటంటే మనకి ఒక 12% 15% రిటర్న్స్ జనరేట్ చేసినా రైట్? సో, ఎఫ్‌డీలో ఎంతొస్తుంది మనకి 6% వస్తుందనుకుందాం. ఇక్కడ 12% నుంచి 15% మ్యూచువల్ ఫండ్స్‌లో రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే విధంగా మీరన్నారు చూసారా? సేఫ్‌గుండాలి, క్యాపిటల్ అమౌంట్ ఏం తగ్గకూడదు. అలాంటి ఆప్షన్ కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్‌లో డెట్ కేటగిరీలో పెట్టుకుంటే మనకి అక్కడ కూడా ఒక 7-8% రిటర్న్స్ అనేది జనరేట్ అవుతది. అక్కడ రిస్క్ అనేది ఉండదు. మార్కెట్ వోలటాలిటీకి సంబంధం లేకుండా మనకి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తది. బట్ ఎప్పుడైనా నేనేం చెప్పేదంటే సార్, ఎక్కడో ఒక దగ్గర మనం ప్రతి ఒక్క ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్ తీసుకోవాలి. మనం ఏంటంటే మొత్తం ఈ ఉండే 50,00,000ని ఒక దాంట్లో పెట్టకండి. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో చేసుకోమని చెప్తుంటాం గదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ ఒక ఇమ్మీడియేట్‌గా ఒక 5 ఇయర్స్‌లోనో లేదా 3 ఇయర్స్‌లోనో దేనికో ఒక 10,00,000 కావాలనుకుందాం. మీ 50,00,000లో రైట్? ఆ 10,00,000ని మీరు డెట్ కేటగిరీలో పెట్టుకోండి. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో ఈక్విటీలోని కొంత కావాలంటే ఎఫ్‌డీలో కూడా పెట్టుకోండి. ఇమ్మీడియేట్ లిక్విడ్ క్యాష్ కావాలి అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 50,00,000 మీకు 2,00,000 3,00,000 2 నెలల తర్వాత కావాలి. అలాంటి అమౌంట్ మీరు ఎఫ్‌డీలో పెట్టుకోండి. బట్ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గాని చూస్తే లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో గాని ఆలోచిస్తే మీరు డెట్ కేటగిరీలోను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లోను ఒక డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో గనుక చేసుకోగలిగితే మనకి 12-15% రిటర్న్స్ జనరేట్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్ 12% రిటర్న్స్ జనరేట్ చేసినా అక్కడ 5% ఇన్‌ఫ్లేషన్ ఉన్నా మనకి ఇంకా ఎంత వెల్త్ క్రియేట్ అవుతుంది అక్కడ. మంచిగానే రైట్? ఆల్‌మోస్ట్ 7% ఇంకా జనరేట్ అవుతుంది కదా సార్. సో, అలాంటి రిటర్న్స్ చూసుకోవాలి. ఎందుకంటే మనకు 1% రియల్ గ్రోత్ వచ్చిందనుకోండి. మీరు ఫ్యూచర్‌లో మీకు ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోయేటప్పుడు మీకు వచ్చిన మీ ఉండే క్యాపిటల్ సరిపోదు మిమ్మల్ని నార్మల్‌గా లీడ్ చేయడానికి లైఫ్. సో, ఎప్పుడైనా ప్రతి ఒక్కరి దగ్గర రిస్క్ ఉంది. ఎఫ్‌డీ దగ్గర ఉంది. అదే మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఉంది. బట్ సమయం ఉండేటప్పుడు డెట్ కేటగిరీలో కొంత పెట్టండి. కొంత ఈక్విటీ స్కీమ్స్‌లో పెడితే మంచి వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఎవరైతే ఎఫ్‌డీలు చేస్తున్నారో వాళ్ళకి ఏం చెప్తానంటే ఎస్పెషల్‌గా మీరు నేను చెప్పినట్టుగా 6% గాని మీకు ఇంట్రెస్ట్ వస్తుంటే, ఇన్‌ఫ్లేషన్ గాని 5% ఉంటే మీ రియల్ గ్రోత్ 1%. ఓకే. సో, బట్ మ్యూచువల్ ఫండ్స్‌కొచ్చినప్పుడు మీరు డెట్, ఈక్విటీ 2 ఎక్స్‌పోజర్ తీసుకుంటూ ఏదైతే ఇమ్మీడియేట్ నెసెసరీ ఉందో అది డెట్ కేటగిరీలో పెట్టుకున్న ఆ అమౌంట్, మిగతా అమౌంట్‌ని ఈక్విటీ కేటగిరీలో పెట్టుకోండి. పెట్టుకుంటూ రిస్క్ తీసుకొని ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు గాని సమయం ఉంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతది. అది ఒక 12-15% ఆన్ అన్ యావరేజ్. హిస్టారికల్ డేటా తీసుకుంటే ఈ 12-15% రిటర్న్స్ జనరేట్ చేసేయి. అలాంటి ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్ చేసి ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, థాంక్ యూ సార్ మన సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ అండి.